దగ్గర నిలబడొద్దు అన్న పాపానికి బస్ కండక్టర్ను ఏకంగా కత్తితో పొడి చేశాడు ఓ యువకుడు. ఐటీ కంపెనీలకు నిలవైన బెంగళూరులో జరిగింది ఈ ఘటన. వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఓ వ్యక్తి BMTC ఓల్వో బస్సు ఎక్కి డోర్ వద్ద నిల్చున్నాడు. అయితే అలా నిల్చోవడం తప్పని బస్ కండక్టర్ యోగేష్ ఆ యువకుడిని లోపలికి రమ్మని హెచ్చరించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ యువకుడు కండక్టర్ పై దాడికి దిగడమే కాకుండా బ్యాగ్ల నుంచి కత్తి తీసి కండక్టర్ను పొడిచాడు. అనంతరం ప్రయాణికులపై కూడా దాడి చేసేందుకు ట్రై చేస్తూ అందరినీ బస్ దిగి వెళ్లిపోవాలని బెదిరించాడు. దీంతో డ్రైవర్ దాడి చేసిన వ్యక్తిని బస్సులోనే లాక్ చేసి కిందకి దూకాడు. ಚಾಕು ತಗೊಬಂದು ಕಂಡಕ್ಟರ್ ಮೇಲೆ ಏನೋ ಯಾಕೆ ಒಂದೊಂದು ಚಿವಿದು ಕಂಡಕ್ಟರ್ ಈಗ ಫುಲ್ ಸೀರಿಯಸ್ ಆಗಿದ್ದಾನೆ, ಹಾಸ್ಪಿಟಲ್ ಇದ್ದಾನೆ ಫ್ರೆಂಡ್ಸ್. అనంతరం ఆ యువకుడు తన వద్ద ఉన్న సుత్తితో బస్ అద్దాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఈలోగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జార్ఖండ్ కు చెందిన హర్ష సిన్హాగా పోలీసులు గుర్తించారు. సిన్హా ఇటీవలే BPO సంస్థలో ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని తెలుసుకున్నారు. ఇంటర్వ్యూకు హాజరై తిరిగి వస్తున్నాడని, సెలెక్ట్ కాలేదని అసహనంలో ఇదంతా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ಯಾಕೆ ಒಂದೊಂದು ಚಿವಿದು ಕಂಡಕ್ಟರ್ ಈಗ ಫುಲ್ ಸೀರಿಯಸ್ ಆಗಿದ್ದಾನೆ, ಹಾಸ್ಪಿಟಲ್ ಇದ್ದಾನೆ ಫ್ರೆಂಡ್ಸ್. BMTC ಕಂಡಕ್ಟರ್ ಮೇಲೆ ಪ್ಯಾಸೆಂಜರ್ ಅವನು ಚಾಕು ತಗೊಬಂದು ಕಂಡಕ್ಟರ್ ಮೇಲೆ ಏನೋ